ఇటు మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరమని మండలిలో మాత్రమే చర్చ జరగాల్సిందేనని చెప్పారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకి దొరుకుతుంటే టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ఇటు మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరమని మండలిలో మాత్రమే చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంటే టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరమని మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకి దొరుకుతుంటే టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరమని మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంటే టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా లేదంటే దోపిడీ కోసం ధర పెంచి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ.